వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుల సర్వే బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ఎన్నిక. నూతన కార్యవర్గాన్ని అభినందించి సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్పై ఆడిపోసుకోవడం తప్ప పరిపాలన ఏంటో తెలియదు. మహిళలకు ఇచ్చిన హామీలపై డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కవిత. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరం. నిజామాబాద్ నగరంలో ఘనంగా జరిగిన మాణిక్ భవన్ స్వర్ణోత్సవం వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ పట్టణంలో ఆదివారం నాటి బోనాల పండుగకు సర్వం సిద్ధం. గ్రామ దేవతల ఊరేగింపుకు సన్నాహాలు చేసిన సర్వ సమాజ్ పెద్దలు. నిజామాబాద్ నగరంలోని బోర్గాం పీలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక విష్ణు సహస్ర పారాయణం. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. యాదాద్రిలా బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఆలయాలను పట్టించుకోలేదు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. కుల సర్వే బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదు. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఏనాడు దృష్టి పెట్టలేదు. మేం సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైల్లో ఉన్నారని, తిహార్ జైల్లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని, కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు చెప్పైనా పర్వాలే కానీ బీసీలకు ఇంత బాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా. మీరు మీ పార్టీ 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, త్రిపుల్ తలాక్, ఆఖరికి రైతు వేకర్ చట్టాలకు కూడా సహకరించినారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకునే అవకాశం ఉండే. మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. ఆర్యవైశ్య సంఘం, దాని అనుబంధ సంఘాలకు నూతన అధ్యక్షులుగా పలువురు ఎన్నికయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా అనుబంధ సంఘాల నూతన అధ్యక్షులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గెలుపుతో మీ బాధ్యతను మరింత పెంచిందని వారికి సూచించారు. గెలవడమే కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంఘం అభివృద్ధికి పాటు ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేసి సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. అనంతరం ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్
శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచిందన్నారు. ఈ గెలుపు తన ఒక్కరిది కాదని, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన సంఘం పెద్దలు మరియు తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి విజయంగా పేర్కొన్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తనపైన నమ్మకంతో భారీ విజయాన్ని కట్టబెట్టిన ఆర్యవైశ్యుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంఘాభివృద్ధికి మరియు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఇంగు శివప్రసాద్, పాల్ది రవికుమార్, ఇల్లందుల సుధాకర్, లిఖిత్, వివేకానంద, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా మీద నమ్మకం ఉంచినందుకు, శ్రీనివాస్ మీద నమ్మకం ఉంచి వారి ప్యానెల్లో ఖచ్చితంగా మీరందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ బాధ్యత పెరిగింది. ఇక్కడ ఉన్న అధ్యక్షులందరికీ మీ మేనిఫెస్టోలో మీరు ఏమి హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చాలని, ఈ 2 సంవత్సరాల మీ కాలం పీరియడ్ ప్రతి పదంలో ముందుకు సాగాల, చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అమ్మవారి ఆశీర్వాదంతో మీరు పనిచేయాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. దర్పల్లిలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదిరాజులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల నిర్మాణం మరియు వాటి మరమ్మతులకు అనేక నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన అన్నారు. చిన్న గ్రామమైన దమ్మన్నపేటలో ఎండోమెంట్ ద్వారా 4 ఆలయాలు మంజూరు కావడం, ఇందులో తన పాత్ర ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను అభినందించారు. గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శనివారం ఎమ్మెల్సీ కవిత మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్ట్ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభలో కవిత మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందన్నారు. అందుకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ తెలంగాణ జాగృతి తరపున ఢిల్లీలోని సోనియా గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా పంపుతున్నామని కవిత అన్నారు. రాష్ట్రంలోనే ఉండి పాలనను గాడిలో పెట్టాల్సింది పోయి ఢిల్లీ టూర్లలో సీఎం రేవంత్ రెడ్డి మునిగి తేలుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. 18 ఏళ్లు నిన్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ ఊదరగొట్టారని, రాష్ట్రం ఒక్క స్కూటీ ఇచ్చిన పాపన పోలేదని కామెంట్ చేశారు. కానీ ఏ ఒక్క ఆడబిడ్డ అడగకపోయినా రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసిన పేదింటి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి ఒక్క కేసీఆర్ అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రతో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, బంగారం లేదు, ఆ పథకం కూడా కనుమరుగయ్యేలా చేశారని మండిపడ్డారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తామని అన్నారని, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందని కవిత ఆక్షేపించారు. 18 నెలలుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి గోసపడుతున్నారని, అనవసరంగా ఓట్లు వేసి గెలిపించామనే స్థితికి వచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఏదైనా కొట్లాడితే వస్తుందని, నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు విద్యార్థులతో మమేకమై కేసీఆర్ పోరాటం చేశారని, తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారని, 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని, కానీ కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ముట్టా చెప్పారని కవిత ఫైర్ అయ్యారు. డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజ్ లో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక్క స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడపిల్లలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలైనా చేస్తారు. పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని ఆయన స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో నిర్మిస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా పార్టీల నేతలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మరి బీజేపీ నుండి పెద్ద ఎత్తున యువకులు కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భంలో ఇవాళ మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇల్లు ఇచ్చిన 150 అడిగారు, ఇవాళ 70 ఇళ్ళు మరి కడతా ఉన్నారు దగ్గర దగ్గర. ఇంకా మిగతా కూడా ఇస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాబోయే 2వ విడతలో ఎవరికైతే జాగా లేదో, జాగా లేకుండా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు జాగా కూడా లేదు కట్టుకోవడానికి, వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా త్వరలో ఒక 2-3 నెలల్లోనే, వెంటనే కాదు కానీ ఒక 2 నెలల్లో వాళ్ళు కూడా అలాట్ చేసి అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ కానీ మరి డ్రైనేజ్ కానీ లేకుంటే వాటర్ కానీ అవి కూడా తప్పకుండా ఇస్తాం. సో ఈ విధంగా అన్ని రంగాలలో ఇలా దర్పల్లి గ్రామం, దర్పల్లి మండలం అన్ని విధాలుగా ముందుకు అంటే అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మాణిక్ భవన్ పాఠశాల పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాల 10వ తరగతి 1972-73 పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు మాణిక్ భవన్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. అనంతరం తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సుబ్బారావు, కృష్ణారావులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించి చిన్ననాటి మిత్రులను ఒక దగ్గరికి చేర్చిన ఆర్గనైజేషన్ కమిటీని ముందుగా అభినందించారు. గోల్డెన్ జూబ్లీలో మిత్రులందరి కలయిక చూసి తన బాల్య రోజులను గుర్తు చేసుకున్నారు. 50 సంవత్సరాల నాటి విద్యారంభం నుండి నేటి వరకు సాగిన తమ స్నేహం ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్లు తెలియజేశారు. తాము నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే మాణిక్ భవన్ పాఠశాల అనే జ్ఞానమందిరం గురువులే కారణమన్నారు. మాణిక్ భవన్ పాఠశాల తన విజయపథానికి తొలి అడుగు అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరమని, అలాంటి పునాది తనకు మాణిక్ భవన్ పాఠశాల అని పేర్కొన్నారు. పాఠశాలలో నేర్చుకున్న విద్య, విలువలు, క్రమశిక్షణ ఇవన్నీ తన జీవితాన్ని తీర్చిదిద్దిన మూల స్తంభాలుగా నిలిచే అన్నారు. నేడు తను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగగలడం, అలాగే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడిగా ప్రజల సేవలో ఉండగలగడం తన గురువుల ఆశీర్వాదం, పాఠశాల ఇచ్చిన మార్గదర్శకత వల్లే సాధ్యమైందని తాను గర్వంగా తెలియజేశారు. తమ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను చూశామని, ఆనాటి ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలన నుండి ఈనాటి మోదీ సంక్షేమ పాలన వరకు అన్నీ చూస్తూ వస్తున్నామన్నారు. తమకు ఉన్న అనుభవాన్ని, జ్ఞానాన్ని చుట్టూ ఉన్న సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలనేది ఈ వయసులో ముఖ్యమైన ఘట్టంగా పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో సేవలందించడం, ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం, గోసేవ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలన్నారు. ముఖ్యంగా తమ అనుభవంతో సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలని, యువతను సరైన మార్గంలో నడిపిస్తున్న వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, గౌతమ్ మోహన్, పోటోళ్ల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల నాటి విద్యారంభం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాగిన మన స్నేహం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాగిన మన స్నేహం ఒక విలువైన ఆస్తిగా నేను భావిస్తూ ఉన్నా. నా ఉన్నతిలో మీ అందరితోటి స్నేహం చేయడం అనేది ఒక విలువైన ఆస్తిగా భావిస్తూ ఉన్నాను. కాలం మారింది, జీవన విధాలు మారినాయి, మన పాత్రలు సమాజంలో మారాయి, కానీ మన మధ్య స్నేహబంధం మారలేదు, రోజు రోజుకు పటిష్టమైంది. ఈరోజు మనమందరం కూడా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ముందుకు వెళ్ళాం. ఇందూరు నగరం ఆదివారం జరగనున్న ఊర పండుగకు సర్వం సిద్ధమైంది. ఊర పండుగ రోజున నగరంలోని 12 చోట్ల కొలువై ఉన్న 14 గ్రామ దేవతల గుడుల్లో అన్ని కులాల్లోని అన్ని కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయనున్నారు.
నిజామాబాద్ నగరంలోని అన్ని కులాల ఐక్యతకు ఈ పండుగ నిలయంగా నిలుస్తోంది. 14 గ్రామ దేవతల గుళ్లలో ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మామిడి కర్రతో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. నగరంలోని నకాష్ గల్లీలో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. బండారు పోసిన తర్వాత ఈ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాక పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తారు. 14 గ్రామ దేవతల గుడులకు సంబంధించిన ఊరేగింపు కిల్లా గద్ద నుంచి మొదలవుతుంది. ఊరేగింపు పెద్ద బజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్ నగర్, సిర్నపల్లి గడి రోడ్ నుండి విభాగాలుగా విడిపోతాయి. తర్వాత 14 గ్రామ దేవతల గుడులకు తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. గాజులపేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి ఇంటిపై చల్లుకునే పదార్థాన్ని చల్లుతారు. ఉదయము పొద్దున 7 గంటలకు సిర్నపల్లి గంట నుంచి బయలుదేరుతారు. ఇక నకాశి గల్లికి వచ్చి ఇక్కడికి నుంచి కొన్ని దేవతలు తీసుకెళ్లి ఆడ సిర్నపల్లి గడ్డ దగ్గర ప్రతిష్ఠించి తర్వాత కిల్లా కాడికి శారదా గద్దె కాడికి పోయి ఆడ దేవతలను పూజించి అక్కడి నుంచి బయలుదేరుతారు. పోతురాలతో వాయిద్యాలతో మరియు మహిళలు, చిన్న పిల్లలు అందరూ సంతోషంగా ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ పండుగకు ఊరమండగ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ సర్వసమాధి నుంచి రామర్తి గంగాధర్, పండుగ కరీంనగర్. రానున్న కాలంలో యాదాద్రి తరహాలో బాసరను అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఏ ఆలయానికి వెళ్లినా అన్ని అసౌకర్యాలే దర్శనమిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆలయాల్లో దర్శనానికి వచ్చే పిల్లలతో ఉన్న తల్లుల కోసం ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సీఎంతో మాట్లాడి బాసర పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని బోర్గ్యాంపి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సామూహిక విష్ణు సహస్ర పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున బ్రాహ్మణ దంపతులు పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని బోర్గ్యాంపి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సామూహిక విష్ణు సహస్ర పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు టి అరుణ్ కుమార్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ సహస్ర పారాయణం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణ దంపతులు హాజరయ్యారు. లక్ష్మీ గణపతి మహా ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయ క్షేత్రంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే విష్ణు సంబంధితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామం. గణపతి అన్ని రూపాలు కూడా గణపతివే. గణపతి అందరిలో ఉన్నారు, అందరిలో గణపతి ఉన్నాడు. గణపతి లేనటువంటి స్థానము లేదు, గణపతి లేనటువంటి జీవి కూడా లేడు. కనుక సకల జీవులలో గణపతి అంతర్నిహితంగా ఉంటూ అందరికీ తన యొక్క ఆశీస్సులను ఇస్తూ సర్వులను కాపాడుతూ ఉన్నాడు. కృత్రిమ కళ్ళు తయారీలో ఉపయోగిస్తున్న నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫ్రాజోలం క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం నవీపేట మండలం నాడాపూర్ గ్రామంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంకట్ గౌడ్ ఇంట్లో సోదాలు చేయగా 1.5 కేజీల ఆల్ఫ్రాజోలం, 1 కేజీ క్లోరోహైడ్రేట్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న తెలిపారు. సమాచారం మేరకు వెంకట్ గౌడ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించామని, ఇంటి లోపల కొంత మొత్తం, ట్రాలీ ఆటోలో కొంత మొత్తం ఆల్ఫ్రాజోలం, క్లోరోహైడ్రేట్ దొరికాయని తెలిపారు. వెంకట్ గౌడ్ను విచారించగా జిల్లాలోని రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన బొంబాయి రాజాగౌడ్ నుంచి వీటిని తీసుకువచ్చినట్లు తెలిపాడన్నారు. రాజాగౌడ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిఐ స్వప్న తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆల్ఫ్రాజోలం, క్లోరోహైడ్రేట్ విలువ మార్కెట్లో సుమారు 18 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రామ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నారాయణ రెడ్డి, సిబ్బంది భోజన్న, ఉత్తమ్, అమిత్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కిసాన్ మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో నాయక్వాడి నర్సయ్య సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గల కిసాన్ మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు నర్సయ్య సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొని మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నాయక్వాడి నర్సయ్య ఎంతో కృషి చేశారని కొనియాడారు. నాయక్వాడి నర్సయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి దాదాపు నాగన్న, నరసన్న, నారాయణ వీళ్ళందరూ ఒక 30 మంది 20 దాకా వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి అన్ని గ్రామాలలో 20-30 గ్రామాలలో మనము సంఘం పెట్టుకుంటాం. సంఘం పెట్టుకుంటున్న రైతాంగ సమస్యల పరిష్కారం ఉన్నది అని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. నగరంలో కిల్లా జైల్లో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా కవి సమ్మేళనం అందరినీ ఆకర్షించింది.
శనివారం స్థానిక కిల్లా జైల్లో దాశరథి శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ, ఓరి నైజాం సర్కారోడా రాజాకారు బడా చోరు వీరులను అగ్నిలోన దింపినావు, కోటి రతనాల వీణ నా తెలంగాణ పౌరుషాన్ని తన కవిత్వం ద్వారా భావ్య ప్రపంచానికి చాటిన నిరంకుశ పాలకులు, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో గల వ్యక్తి, రాష్ట్ర ఆస్థాన కవిగా, జాతీయ ఉత్తమ కవిగా ఇందిరాగాంధీచే బహుమతి పొందిన దాశరథి కృష్ణమాచార్యులు నిజామాబాద్లో బంధించబడి నా తెలంగాణ కోటి రతనాల వీణని రాసిన మహాకవి వారి శత జయంతిని పురస్కరించుకొని ఈ నెల 21వ తారీఖున జరిగే న్యూ అంబేద్కర్ భవన్లో ఈ సమావేశానికి ముందస్తుగా ఈరోజు ఇక్కడ కవి సమ్మేళనం జరిగిందని తెలిపారు. కార్యదర్శి సిరిపెల్లి లింగన్న సాయిబాబా కవి సమ్మేళనాన్ని నిర్వహించిన సాహితీవేత్త డాక్టర్ హనుమాన్లు, వసంతలక్ష్మి, షేర్ల సుగుణ, సంపత్ శంకర్, విజయమాల, శ్రీనివాస్ తదితరులు తమ కవితలను మాట్లాడి కార్యక్రమాన్ని అలరించారు. 21న జరిగే శత జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అది తెలంగాణ వాడిని వేడిని తెలంగాణ పౌరుషాన్ని తెలియజేస్తుంది. అలాంటి కవి నిర్బంధించబడినటువంటి జైలు గోడల మధ్యన మనం ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా గర్వకారణం. ఇక్కడికి విచ్చేసినటువంటి కవులు తర్వాత కళాకారులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నెల 21వ తారీఖున వారి యొక్క శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుతున్నాము. దానికి విచ్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఊర పండుగ సందర్భంగా చాటా హమాలి సంఘం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మల్లేష్, చాటా ప్రెసిడెంట్ మరియు హమాలి ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు. నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాస యోగ్యమైన ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నాడు జర్నలిస్ట్ నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాటిచ్చారు. 81 సర్వే నంబర్ స్థలాన్ని ఇవ్వాలని జర్నలిస్టు కోరగా భూపతిరెడ్డి సానుకూలంగా స్పందించారు. అందరికీ ఇచ్చేందుకు వీలుగా నగర పొలిమేరలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆర్డీఓకు ఆదేశాలు ఇస్తామని ఆయన అన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ఎన్నికయ్యారు. పలు అనుబంధ సంఘాలకు కొత్త అధ్యక్షులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ధన్పాల్ అభినందించారు. నిజామాబాద్ నగర ఆర్యవైశ్య సంఘానికి చెందిన 6 అనుబంధ సంస్థలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మొత్తం 6 సంఘాల్లో 2 సంఘాల అధ్యక్షులు ఏకగ్రీవంగా అయ్యారు. మిగతా సంఘాలకు గత ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా మాషెట్టి లిఖిత్ కుమార్, నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షునిగా చిన్ని విశ్వనాథ్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 4 అనుబంధ సంఘాల్లోని అధ్యక్ష పదవుల కోసం ఉత్కంఠభరితంగా ఎన్నికలు సాగాయి. మొత్తం 10,017 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదై 3,000 కన్నా తక్కువ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు మాణిక్ భవన్ స్కూల్కు సంబంధించి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గెలిచారు. ఆర్యవైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ కమిటీ అధ్యక్షుడు ఇంగు శివప్రసాద్, వైశ్య భవన్ కమిటీ అధ్యక్షుడు ఇల్లందుల సుధాకర్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు పాల్తె రవికుమార్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు తమ సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గెలిచిన అభ్యర్థుల సంబరాలు చేసుకున్నారు. గత 2 సంవత్సరాల కింద నేను సెక్రటరీగా చేసిన సీనియర్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా సీనియర్ ఆధ్వర్యంలోనే ప్రెసిడెంట్గా అందరి సహకారం తీసుకొని ఇదే డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. సూర్యన్న న్యాయమాట ఉంటే గుట్టనేది దేనైనా దిగొట్టుకొని వెళ్ళిపోతాయి. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గురు పూజోత్సవంలో భాగంగా యోగా గురువులను శిక్షకులు సన్మానించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల మహాలక్ష్మి నగర్ పతంజలి మహిళా యోగా ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వారోత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి నగర్ కమ్యూనిటీ హాల్లో యోగా గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి యోగా రత్న ఏ ప్రభాకర్, కిషన్ జలంధర్, ఐశ్వర్య, తిరుమల్, ఆంజనేయులు, గంగాధర్, బాలశేఖర్, విజయ్ ఆర్య, శ్రీనివాస్, మేఘన, రివర్స్ గేర్ నవీన్ సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, మహిళా యోగా శిక్షకులు, కాలనీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మహాలక్ష్మి కాలనీ వారు నివాసులంతా కూడా సుమారుగా ప్రతిదినం 30 నుంచి 35 మంది వచ్చి ఇక్కడ యోగా క్లాస్ అటెండ్ అవుతున్నారు. వారందరూ కూడా ఈరోజు కాలనీ యొక్క పెద్దలను మరియు వారి గురువులను సత్కరించుకోవడం అనేది చాలా మహాభాగ్యం. అంటే మన అఖండ భారతదేశము మొదటి నుంచి కూడా గురు పరంపర, ఋషి పరంపరలో జరుగుతుంది. ఎప్పటివరకు అయితే మనము గురువులను సత్కరించుకుంటామో, గౌరవించుకుంటామో మనకు తెలియకుండానే తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సమాజానికి సేవ చేయడం అనేది తెలుస్తుంది. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగా ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఎంహెచ్ఎం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, వైద్యాధికారి డాక్టర్ సాయి ఈశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ గర్భధారణ సమయ నిర్ణయం, సురక్షిత ప్రసవం గురించి చేపట్టాల్సిన చర్యలు వివరించారు. కుటుంబ నియంత్రణ, శాశ్వత పద్ధతులు, తాత్కాలిక పద్ధతుల గురించి ప్రజల అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ, వైద్యాధికారి డాక్టర్ సాయి ఈశ్వరితో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నయీం ఖాన్, సురేష్, నాగభూషణ, మౌనిక, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ కోరారు. బోధన్ మండల కేంద్రంలోని విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతుల సంక్షేమ అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న నిజామాబాద్ జిల్లా సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారు. కావున పెన్షన్దారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా మౌనం వేడి మీరు ఇచ్చినటువంటి పెన్షన్ పెంపును 22 అంశాలను నెరవేర్చాలని మేము ఇదివరకే అధికారంలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా కలిసి వినతి పత్రాలు అందజేశామని, మీరు మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, లేని ఎడల విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆగస్టు 13న తాడోపేడో తేల్చుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి సోంపూర్ కె పోచిరం, బోధన్ టౌన్ సీనియర్ నాయకులు తాడెం అబ్బాయి మాదిగ, గంధమాల చంద్రయ్య మాదిగ, కుమార్ మాదిగ, రవి మాదిగ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి 15,000 రూపాయల పెన్షను 100% డిజబుల్డ్కి, 6,000 రూపాయలు పెన్షన్ వికలాంగులకి, వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని 5 హామీలు ఇచ్చాడు. 5 హామీలలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేడు. కాబట్టి పక్క రాష్ట్రంలో ఏ రకంగా పెన్షన్ ఇస్తున్నాడో అది కూడా ఈ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వాలి. జూలై 15న రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్లో జూలై 15న పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, పే రివిజన్ 40%తో అమలుకు చర్యలు చేపట్టాలని, పెన్షనర్లకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, దీనిలో ప్రతి ఒక్క పెన్షనరు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిల్పా హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. బాల్కొండ మండలం చిట్టపూర్ గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ వాళ్ళ అమ్మ రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయవాద వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ బిఆర్ గవాయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం న్యాయవాద విద్యలో ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతోందని, ఏఐ డేటా, ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలున్నాయని, సరైన మార్గదర్శకత్వం ఉంటేనే నైపుణ్యం సాధించగలమన్నారు. మెంటర్షిప్ను ఒక బాధ్యతగా భావించాలని, వృత్తిని చేసే పనిని ప్రేమించాలన్నారు. అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతామని తెలిపారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, కొన్ని కేసులు విచారణ దశాబ్దాల పాటు సాగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నిజామాబాద్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. సారంగపూర్ గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి బోనాలు ఇంటింటా తీసి బోనాల ఊరేగింపు చేస్తూ గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. బోనాల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో మరియు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. పాడి పశువులు, సంపద, ఊరు పిల్లలు, పెద్దలందరూ బాగుండాలని వారు గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాల పండుగ జూన్ నుండి జూలై 1వ తేదీ వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. మహిళలు మరియు గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమంతు, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, వెంకటేష్, హరీష్ చంద్, అశోక్, రాజు, గణేష్, నాగేష్, ఆంజనేయులు, అశోక్, పల్లపు శ్రీరాములు, బోదాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మండలం కూడా నిజామాబాదే, సారంగాపూర్ అనే విలేజీ. కాబట్టి ఇక్కడ మేము ప్రతి ఏటా మరి మన జూన్ రాగానే బోనాల పండుగ అనేది చేస్తాము, గంగ నీళ్ళు పోస్తాము. ఈ కార్యక్రమం మంచిగా జయప్రదం చేస్తాము. మా దగ్గర పిల్లలు, యూత్ వాళ్ళు, పెద్దలు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఎంతో మంచిగా ఘనంగా పూజలు చేస్తూ ఈ బోనాలు తీస్తూ అందరూ కలిసికట్టుగా. సారంగపూర్ గ్రామానికి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ మహిళలకు చెప్తున్నాము. ఇక్కడ మంచిగానే జరుగుతుంది, కానీ మేము పోయినసారి కోరుకున్నాము ఈ గుడికి కొంచెం స్లాబ్ వేయాలని. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 25% టికెట్లు ఇచ్చేలా చూస్తానని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 25% టికెట్లు ఇచ్చేలా చూస్తానని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అన్నారు. యువజన కాంగ్రెస్ సమావేశం శుక్రవారం నగరంలో నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయం సాధించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక ఓట్లు యూత్ కాంగ్రెస్ నుంచి ఈ రాష్ట్రంలో మెంబర్షిప్ చేసిన జిల్లా నిజామాబాద్ జిల్లా. కమిటీ మెంబర్ ఎక్కడ పోయారు, ఇంకా ఇనాక్టివ్ ఎందుకు పోయారు, మీరు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నప్పుడు వచ్చి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే ఒక ఫ్యామిలీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే యూత్ కాంగ్రెస్ ఫ్యామిలీ మీటింగ్. మీరు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మీ అసెంబ్లీ ప్రెసిడెంట్ ముందు బీసీలకు 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు మాకు న్యాయం జరుగుతుందని ఉమ్మడి జిల్లాల బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నవాతే ప్రతాప్ అన్నారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో శనివారం నాడు స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుండి బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, మేమెంతో మాకంతా అనే నినాదంతో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాకు అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీల ఐకమత్య పోరాటాల వల్ల అత్యధిక పన్నులు కట్టేది మేము, ట్యాక్స్లు కట్టేది మేము, ఓట్లు మావి, సీట్లు మీవి అని అనేక ఉద్యమాల పోరాట ఫలితమే నేడు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ ఈ యొక్క అవకాశాన్ని బీసీలందరూ సద్వినియోగం చేసుకుని రాబోయే ఎన్నికల్లో కార్పొరేట్ మరియు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అందరూ ఐకమత్యంతో బీసీలను గెలిపించుకున్నప్పుడే, బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరుగుతుంది. కావున కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే మాకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్, జిల్లా నాయకులు బెంకెవాడ విఠల్, గణేష్ యాదవ్, ఆమందు అఖిల్, గంగోని రమేష్, జనార్దన్, శేఖర్, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి సుదీర్ఘంగా గత 40 సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణ అన్న గారి యొక్క పోరాటం వల్ల ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం బీసీ విద్యార్థి పక్షాన, బీసీ సంక్షేమ పక్షాన మేము ఆహ్వానిస్తున్నాం. సంతోషకరమైన విషయం. అయినప్పటికీ ఏదైతే 42% ఉందో పూర్తి స్థాయిలో అమలైనప్పుడే బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ద్వారా ప్రతి ఒక్క ఏదైతే కార్పొరేట్ ఎలక్షన్ అయితేనేమి, అదేవిధంగా జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లలో అత్యధికంగా బీసీలు గెలిచినప్పుడే, మనం రాజ్యాధికారం సాధించినప్పుడే ప్రతి ఒక్క బీసీకి మన న్యాయం జరుగుతుంది. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు డొంకేశ్వర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఆమోదించిన నిర్ణయం బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేశ్వర్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు మోర్తాడ్
ప్రసాద్, భోజారెడ్డి, గంగారెడ్డి, గోపిగౌడ్, దశాగౌడ్, బాపురావు, భూమన్న, ముత్తన్న, నరేందర్, యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్, గోపి, ముఖేష్, కిషోర్, శ్యామ్, రాజు, మున్నా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం మాట తింపము, మాట ఇస్తే వదలమనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని తీసుకొని క్యాబినెట్లో ఆమోదింపజేసుకొని బీసీలకు ఏదైనా ఉన్నది న్యాయం చేసే పార్టీ ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. గత 70 సంవత్సరాల్లో బీసీలను వాడుకున్నారే తప్ప ఎవరు కూడా ఓటు హక్కుగానే భావించరు. నువ్వు గొర్రెలం కాసుకో బర్రెలం కాసుకో అన్న పార్టీలే తప్ప ఎవరు కూడా ఈ రోజు రిజర్వేషన్ ప్రకటించడానికి దాఖలు లేవు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ తెగించి ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు మన క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఈరోజు 42% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడతామని ఎస్ఐ శైలేందర్ అన్నారు. బాల్కొండలో ఎస్ఐగా నూతనంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన శనివారం మాట్లాడారు. మండల ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, బాల్కొండ ప్రజలు ఎవరు కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బయట తిరగడం కానీ, షాపులు తెరవడం కానీ, తెరిచించడం కానీ, డాబాల్లో బిజినెస్ చేయడం కానీ, డాబాలు తెరిచించడం కానీ చేయకూడదు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలను కూడా పాటించాలి. హెల్మెట్ పెట్టుకోవడం, మద్యం సేవించి బండి నడపకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడము, ఈ విషయాల్లో ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిందే. పాటించకుంటే చట్టం ఏదైతే అనుమతించిందో అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోబడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల సర్వే బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ఎన్నిక. నూతన కార్యవర్గాన్ని అభినందించి సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్పై ఆడిపోసుకోవడం తప్ప పరిపాలన ఏంటో తెలియదు. మహిళలకు ఇచ్చిన హామీలపై డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కవిత. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరం. నిజామాబాద్ నగరంలో ఘనంగా జరిగిన మాణిక్ భవన్ స్వర్ణోత్సవం వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ పట్టణంలో ఆదివారం నాటి బోనాల పండుగకు సర్వం సిద్ధం. గ్రామ దేవతల ఊరేగింపుకు సన్నాహాలు చేసిన సర్వ సమాజ్ పెద్దలు. నిజామాబాద్ నగరంలోని బోర్గం పీలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక విష్ణు సహస్ర పారాయణం. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. యాదాద్రిలా బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఆలయాలను పట్టించుకోలేదు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.